పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు థీము దివ్య హృదయము మన హృదయార్పణ. ఈ భూలోక రాజులు తమ ప్రజల మీద ప్రేమ కనబరుచుచున్నారు, కానీ సకల మానవాళికి ఆ ప్రేమ అందించుటలేదు. ఒక దేశము మరొక దేశము మీద, ఒక రాజు మరొక దేశపు రాజునైనా యుద్ధము చేస్తున్నారంటే అర్థం ఒక రాజు మరో దేశపు రాజుకు విరోధి అయి రాజ్యము గైకొన పోరాడును. కానీ రాజాదిరాజైన యేసుక్రీస్తు రాజు సకల మనుషులను ప్రేమించి కృప చేయతలచి తన అత్యంత దయగల హృదయం వద్దకు పిలుస్తున్నారు. భారము చేయాల్సి సొలసిన సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదనని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో పలుకుచున్నారు. మీరందరూ నా వద్దకు రండి, నా హృదయము కృపావరములతో నిండి ఇంకను చలమగా ఉన్నది, సకల పాపాలను పరిహరింప శక్తి కొలదిగా ఉన్నది. మీరందరూ నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగచేతును. పాపము మీదై ఉన్నది, నివారణ మాదై ఉన్నది. గాయము మీదై ఉన్నది, స్వస్థపరచుటయే మాదై ఉన్నది. మీరందరూ మా వద్దకు రండి. కరుణగల మా హృదయము మీ సమస్త పాపములను పరిహరించుటకు తగిన బలము కలదై ఉన్నది. మీరందరూ నా వద్దకు రండి. దయగల నా హృదయము మిమ్మల్ని అందరినీ ఆదరించి ఆపేక్షించుచున్నది. మీరందరూ నా వద్దకు రండి. మా హృదయములు అందరికీ భాగ్య సంపత్తు దొరుకును అని చెప్పుచున్నది. సకల క్రైస్తవులారా, కరుణామూర్తి యొక్క పిలుపును శ్రద్ధగా వినండి. బిడ్డలారా, యేసు దివ్య హృదయం వద్దకు రండి. సమస్త తల్లుల యందు ప్రేమ కంటే అధిక ప్రేమను దేవునిలో కనబరుచుచున్నది. వృద్ధులారా, యేసు దివ్య హృదయం వద్దకు రండి. ఆ తిరుహృదయ శక్తి చేత నూతన బలము పొందుదురు. నీతిమంతులారా, యేసు దివ్య హృదయం వద్దకు రండి. వరప్రసాదాలను గైకొని పుణ్య మార్గములు పయనించుదురు. పాపాత్ములారా, యేసు దివ్య హృదయము వద్దకు పరిగెత్తిరండి. పరిశుద్ధ హృదయము మిమ్ములను సావధానముగా మార్చును. యేసునాథుడు సకల మేలులకు సకల ఉపకారములకు బొగ్గై ఉన్నాడు. తమ దివ్య హృదయమును మానవులకి ఒప్పగించిన పిమ్మట, నా ప్రియ నేస్తమా, నీ హృదయమును మాకు ఒప్పగించుము. నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ఏలిన వారిని ప్రేమింతూ కాక, సకల పుణ్యుల మనుషులారా, మీ పూర్ణ హృదయముతో మా కడకు తిరిగి రండి అని పలుకుచున్నారు. యేసునాథుని దివ్య హృదయము మన ప్రేమను పొంద ఎంతో ప్రయాసపడుచున్నది. తన పశువుల కొట్టములో పుట్టడానికి ముందు ఏమడిగారు? తను జన్మించుటకు కొంచెం స్థలం ఇవ్వమన్నారు. తను పాలస్తీనా గ్రామములందు కష్ట చెమటలతో సంచరించినప్పుడు ఏమి వెతికారు? మనుషుల ప్రీతి స్నేహమని. తను శిలువపై వేలాడినప్పుడు దివసప్రసాదము నుండి ఏమి అడుగుచున్నారు? మన ప్రతి ప్రేమను ఆశిస్తున్నారు. కడనమితిలేని ప్రేమ చేత తమ దివ్య హృదయమునే మనుషులకు తెలియజేస్తున్నప్పుడు ఏమి అడుగుచున్నారు? మనుషుల హృదయములని కానీ మరేమీ కాదు. ఒక రాజు యేసునాథుడు వేటగాని యొక్క రూపంలో భూలోకమనుడు అడవిని దాటుచున్నట్లుగా ఒక గురువుకు దర్శనమైనది. ఆ పుణ్య గురువు వేటగానిని చూచి, ఎక్కడికి పోవుచున్నావు అని అడిగాను. ఆ వేటగాని రూపంలో ఉన్న యేసు, హృదయముల వేటాడబోచున్నానని చెప్పిరి. పరమరక్షకుడు, నిష్కలంక హృదయుడు యేసునాథుడు మన హృదయములను అర్పించమని అంతగా ఆపేక్ష పడుతున్నారు. కావున మనము మన హృదయములను వారికి మేలైన స్తోత్రముగా పూర్తిగా ఒప్పగించుకుందుముగాక. ఆమేన్.